జాయిన్ అయ్యారు. వెరీ గుడ్ మార్నింగ్ శాస్త్రి గారు. ఎస్ శాస్త్రి గారు, సో ఇప్పుడు అట్ లాస్ట్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. 90 days బ్రేక్ ఇచ్చారు. సో ఇన్ని డేస్ అందరూ కూడా టారిఫ్స్ భయంలో అందరూ కూడా ఉన్నారు. దానివల్ల చాలా ఎఫెక్ట్ కూడా ఉంటుందంటూ కూడా అందరూ భయపడుతూ వచ్చారు. సో ఈ పీరియడ్ ని మనం ఏ రకంగా చూడొచ్చు అండ్ ఇది మనం క్యాష్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? మనం పెద్దగా క్యాష్ చేసుకునేది ఏమి ఉండదమ్మా. ఎందుకంటే మన భారతదేశం ఒక మిక్స్డ్ ఎకానమీ. మనది $3.5 billion ఎకానమీ. మనం మాట్లాడేది చాలా చిన్నది. $3.5 trillion, $4 trillion ఎకానమీ. మనం చైనా ఎకానమీ ఆల్మోస్ట్ 20 trillion ఎకానమీ. అమెరికన్ ఎకానమీ 28-38 trillion ఎకానమీ. చైనా ఆయన చేసిన బ్లండర్ ఏంటంటే, ట్రంప్ చేసిన బ్లండర్ ఏంటంటే, యాక్చువల్లీ నిన్న ఆల్మోస్ట్ 2-3 hours అతను ఎలన్ మాస్క్ అతనితో ఉండి అతన్ని చాలా సేపు ఇచ్చేసి ఈ 90 days బ్రాకెట్ పెట్టి చేశారని తెలుస్తోంది. ఆయన చేయవలసింది ఏంటంటే కనీసం 75 కంట్రీలకి కంటిన్యూ చేసి చైనాను వదిలేవలసింది. మొత్తం వరల్డ్ అంతా స్టేబుల్ అయిపోయింది. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆయన నెత్తిని కొట్టుకున్నట్టు అయింది. ఎందుకంటే అమెరికా రన్ అవ్వాలంటే చైనా ఇంపోర్ట్స్ ఉండాలి. 125% టారిఫ్ వేయడం అంటే ఇట్స్ జస్ట్ యూ కెన్ సీ దట్ చైనా ట్రాప్ లో అమెరికా పడిపోయింది. ఎందుకంటే ఇప్పుడు మీకు గివింగ్ అండ్ రిసీవింగ్ అండ్ రెండు ఉంటాయి. చైనా ఈజ్ రిసీవింగ్ అండ్ బట్ గివింగ్ అండ్ అంటే వాళ్ళ ఎక్స్పోర్ట్స్, వాళ్ళ దైనందిన ప్రొడక్ట్స్ అన్ని కూడా చైనా లేకపోతే వాళ్ళకి రోజు అలా 24 గంటలు బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ దాకా చైనా ప్రొడక్ట్ లేకుండా ముందుకు వెళ్ళలేరు వాళ్ళు. అలాంటి రాత్రి ప్రొడక్షన్ పెట్టుకునే పరిస్థితి లేదు. అలాని యూరోప్ లో కూడా చేయడం లేదు. ఎందుకంటే అందరితో కూడా పెట్టేసుకున్నాడు. ఈవెన్ యూయూ కూడా 25% ఆయన ఫస్ట్ లెవీ వేసేసి. సో ఇప్పుడు చైనాకి ఆయన దారి ఇచ్చేసాడు. తైవాన్ ఆక్యుపై చేసేవాడు. తైవాన్ టోటల్ బిలియన్ ఈ చిప్స్ బిజినెస్ $200 billion బిజినెస్. సో డెఫినెట్ గా మేలో డెఫినెట్ గా నా ఎగ్జంప్షన్ ఏంటంటే ఇన్ ద మిడిల్ ఆఫ్ ద మే చైనా ఈస్ గోయింగ్ టు ఎవేడ్ ది తైవాన్ అండ్ అమెరికా ఏం చేయలేదు. ఇదేంటంటే ఒక గుట్ కింద ఏర్పడిందమ్మా తైవాన్. ఇరాన్, రష్యా, చైనా అండ్ నార్త్ కొరియా వీళ్ళు నలుగురు ఏకమైపోయారు. సో నౌ దే ఆర్ ఎందుకంటే ఇప్పుడు అమెరికాని సక్సెస్ఫుల్ గా ఒంటరి చేశారు. అప్పుడు అమెరికా ఒంటరి అయిపోయింది. ఒక యూకే నిలబడుతుందమ్మా, కానీ యూరోపియన్ యూనియన్లతో ఇటలీ తప్పితే ఇంకెవరు నిలబడరు ఆయనతో పాటు. కెనడా పక్కనున్న కెనడా నిలబడదు. అంటే ఏంటి, ఒక అవగాహన లేదు. ఆయన ఒక ఆయనగా ఆర్థిక వ్యవస్థ మీద పెద్దగా అవగాహన లేదు. వాళ్ళు గ్లోబలైజేషన్ లో అమెరికన్స్ బెనిఫిట్ పొందారు. అన్నేం పెద్ద డిఫైన్డ్ ఎకానమీ కాదు. పివి నరసింహరావు గారు ఆ రూపీ కన్వర్టబిలిటీ ఆర్థిక వ్యవస్థ అప్పుడు మన్మోహన్ సింగ్ చేయడం వల్ల లిబరలైజేషన్ లో 3 రంగాలు ఐటీ, ఫార్మా అండ్ ఆటోమొబైల్స్ ఈ మూడిట్లోనూ మనం కొంచెం తేరుకున్నాం. అంతే తప్ప మిక్స్డ్ ఎకానమీ, దిక్కుమాలి మిక్స్డ్ ఎకానమీ, నేను ఎకనమిక్స్ నుంచి చదువుకున్నాను కానీ ఇప్పటిదాకా దిక్కుమాలి మిక్స్డ్ ఎకానమీ అంటే నాకు అర్థం తెలియదు. ఆ జవహర్లాల్ నెహ్రూ గారు ఎందుకు పెట్టాడో కూడా తెలియదు. ఆ విన్స్టన్ చర్చిల్ వెళ్ళిపోతూ అంటే ఇండియా సోషలిస్టిక్ ఎకానమీని అడాప్ట్ చేస్తుందన్న భయంతో వాళ్ళు అడ్వైజ్ చేసి మనం మిక్స్డ్ ఎకానమీ ఫాలో అవ్వాలి. ఇప్పుడు చూడండి మొత్తం ఇంత పెద్ద దేశం బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ తప్పితే ఇంక ఏ దేశం ఇంకెక్కడా లేవు. విజయవాడలో ఉంది, హైదరాబాద్ లో ఉంది, నాగ్పూర్ లో ఉంది, కలకత్తాలో ఉంది, ఢిల్లీలో ఉంది. దాని గురించి ఎవరు మాట్లాడు. ఈ స్టాక్ ఎక్స్చేంజ్ చేసే ఎకానమీ స్పెక్యులేటివ్ ఎకానమీ. అది ఎకానమీ ఏంటి? అదే ఎకానమీ కాదే. ఇట్స్ నాట్ ఎకానమీ ఫర్ అస్. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎకానమీ. నన్ను చూడండి, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అయితే నేను మహాభారతంలో సంజయుడు కాదన్నారు. ఆయన మహాభారతంలో సంజయుడైనా ఎవడన్నాడు? నువ్వు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ చూస్తూ కూర్చున్నావు, ఏం జరిగిందో తెలియదు. అంటే ఇప్పుడు శాస్త్రి గారు, ఇప్పుడు అమెరికా అండ్ చైనా మధ్య ఈ టారిఫ్ వార్ ఏదైతే ఉందో ఈ విషయంలో భారత్ న్యూట్రల్ గా ఉండడం మంచిదేనా, లేదంటే ఏదో ఒక దేశానికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం? భారత్ న్యూట్రల్ తప్పితే ఏది లేదు. మన దగ్గర అంత కెపాసిటీ నేను ముందే చెప్పాను. $3.5 trillion మనకు అంత స్టోరీ ఏం లేదు. మనం ఏం మాట్లాడకూడదు అంటే దట్స్ ఆల్. మనం మాట్లాడే ఇది కూడా లేదు. ఓకే అండి. $3.5 trillion అంటే నువ్వు మాట్లాడితే ఏం చేస్తారు? ఎంత ఇప్పుడు మన ప్రజల్ని అక్కడి నుంచి ఆయన ఫ్లైట్ లో చండీగఢ్ పంపించేస్తున్నాడు. ఫ్లైట్ లో దిగిపోతున్నారు.
ఒక పక్కన నా ఫ్రెండ్ అంటాడు, ఇంకో పక్కన పేడీ చేసి పంపించేస్తున్నాడు. అదే ఇంకా అమెరికా ఈజ్ నాట్ ఎ ఫ్రెండ్ టు ఎనీబడి, ప్లీజ్ క్లియర్ ఇన్ దిస్. నేను అక్కడ 4 ఏళ్ళు ఉన్నాను, వాళ్ళు ఎవ్వరికి ఫ్రెండ్ కాదు. అది ఆయన నిరూపించేశాడు. అది స్పష్టంగా ఈ రోజు మొత్తం ప్రపంచానికి తెలియజేశాడు. ఏమనంటే మీరెవరు మాకు ఫ్రెండ్ కాదు, నేను ఒక్కడే, మేము అమెరికా ఎప్పుడు ఒకటే అనేది చేసి ఆయన బయటపోయి ఎక్స్పోజ్ అయిపోయాడు. ఇది స్ట్రాటజికల్ బ్లండర్. ఇట్ ఇస్ ఎ స్ట్రాటజికల్ బ్లండర్. ఆయన ఇప్పుడు అమెరికాన్ స్టేక్ లో పెట్టేశాడు. ఇప్పుడు పొద్దున్న మిక్స్డ్ ఒకవేళ ఇప్పుడు ఇరాన్ కొట్లాడు ఆయన. ఇరాన్ మీద ఈ నెగోషియేషన్ కూడా వెళ్ళాడు. అసలు ఇరాన్ మీద నెగోషియేషన్ కూడా వెళ్ళాడు ఆయన. ఇప్పుడు ఆయన పొజిషన్ ఎంత టైట్ స్పాట్ లో పెట్టాడంటే మొత్తం ప్రజలందరినీ టైట్ స్పాట్ లో పెట్టాడు. $7 trillion ఆవిరైపోయింది. ఎంత ఎక్సర్సైజ్ జరగాలమ్మా, ఇట్స్ నాట్ ఎ జోక్. $7 trillion అంటే ఆల్మోస్ట్ 2 economies ఆఫ్ ఇండియా రాత్రి ఆవిరి చేసాడు. ఆయనకేంటి అవగాహన లేదు ఆర్థిక వ్యవస్థ మీద. ఆయన క్యాపిటలిస్టిక్ మైండ్ తోనే వాళ్ళు డబ్బులు సంపాదించారు. మన ఇండియాలో ఐటీ రంగంలో ఇన్వెస్ట్మెంట్ చేశారు, అమెరికా చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ఇచ్చేశారు. వాళ్ళు అక్కడ $3 ఖర్చు పెట్టారు. వాళ్ళకి స్కిల్ లేబర్ ఏమీ లేదు. వాళ్ళకి మమూత్ గా ఇంతమందికి ఇప్పుడు మాస్ ప్రొడక్షన్ చేయలేరు. అంత కాంపిటెన్సీ క్యాపబిలిటీ అక్కడ రాదు, అక్కడ లేదు. అది లేకే కదా వీళ్ళు లేబర్ కంట్రీలోకి షిఫ్ట్ అయ్యారు. చైనా అండ్ ఇండియా కోసం మన చాలా స్ట్రాంగ్ టెక్నికల్ మ్యాన్ పవర్ కదా. నేను చెప్పేది ఏంటంటే ఇప్పటికైనా మనం భారతదేశం బుద్ధి తెచ్చుకుంటే మంచిది. ఎందుకంటే ఐటీ రంగాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఐటీ రంగాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కలిపి మీరు ఒక గ్రిడ్ తయారు చేయండి, నేషనల్ గ్రిడ్ తయారు చేయండి. అందులో 50-60 లక్షల మంది ఐటీ ఫోర్స్ తీసుకురండి. మన ప్రైమ్ మినిస్టర్ మంచి రెప్యుటేషన్ ఉంది ప్రపంచం అంతా, అన్ని దేశాల్లో ఆయన ఒక కేబినెట్ మినిస్టర్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐటీ గ్రిడ్ కి మినిస్టర్ గా పెట్టండి. ఇన్ఫోసిస్, టీసీఎస్ వీళ్ళు ప్రాజెక్టులు తెచ్చుకోవడం కంటే ఇండియా ప్రాజెక్ట్ తెచ్చుకోవడం, బైలాటరల్ రిలేషన్ లో ఇండియా ప్రాజెక్ట్స్ తీసుకోవడం, లేదా బైలాటరల్ రిలేషన్ లో కంట్రీకి మొత్తం మేమే మీకు సర్వీసెస్ ఇస్తాము, టెక్నికల్ సర్వీస్. ఆ కాంపిటెన్సీ క్యాపబిలిటీ మనం తెచ్చుకోవాలి. అది మన దగ్గర ఉంది, అది ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఉంది, ప్రజల దగ్గర ఉంది. ప్రజల దగ్గర ఏంటంటే కాంపిటెన్సీ ఉంది, ఆ క్యాపబిలిటీ ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఉంది. సో ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేస్తే మనం ఆ ఇండస్ట్రీని నిలబెట్టిన వాళ్ళు అవుతాం. రోజు ఏంది, ఒక్క రోజులో 2 పాయింట్లు పడిపోయింది, 20 లక్షల కోట్ల మధ్య పోయింది అన్నారు. అది కాదు, అసలు అదేమి కాదు. ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్. ఎందుకంటే మన అసలు స్టాక్ మార్కెట్ అంటే నేను యాజ్ ఎకనమిస్ట్ నేను అసలు ఒప్పుకొని కూడా అదే స్టాక్ మార్కెట్ కాదు. బొంబాయిలో స్టాక్ మార్కెట్ ఎవడం అవుతుంది, అది మార్కెట్ కాదమ్మా. ఎందుకంటే మీరు చూస్తున్నా ఎన్ని స్కామ్లు చూసాం. హర్షద్ మెహతా దగ్గర నుంచి వితౌట్ బిఆర్ బ్యాంకులు లూట్ చేస్తాడు, బ్యాంక్ రిసీట్ లేకుండా మొత్తం చూస్తున్నాం కదా. ప్రజల సొమ్మేది, మనందరం ఇన్వెస్ట్ చేయబోతున్నాం.